చక్కటి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా అక్కడ మ్యూజియం కూడా ఇంతకు ముందే మనం చూసాం. స్మృతివనం, ఇలా అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి వారి యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సత్కరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం. ముందుగా గౌరవనీయులు శ్రీ గునుపూడి హనుమంతరావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కుటుంబ సభ్యులు, వారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా చిరు సత్కారం. ధన్యవాదములు సార్. తదుపరి గౌరవనీయులు శ్రీ గునుపూడి సత్యనారాయణ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేద్దామండి. ధన్యవాదములు సార్. తదుపరి శ్రీమతి కుందా ప్రతిభ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కుటుంబ సభ్యులు, వారిని ఈరోజు మనం అందరం చూడటం, ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ధన్యవాదములు మేడం. తదుపరి గౌరవనీయులు శ్రీ గునుపూడి నరసింహారావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దామండి. గౌరవనీయులు శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారిని సత్కరించడం జరుగుతోంది. కుటుంబ సభ్యులందరినీ కూడా మరి ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం. ఈరోజు కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ప్రపంచానికే వారి యొక్క స్ఫూర్తి తెలిసే విధంగా అమరావతిలో మరి మ్యూజియం, స్మృతివనం ప్రారంభించేందుకు పనులు, ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. అందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అభివృద్ధిని ఒక నినాదంగా కాదు, ఒక వ్యవస్థగా మార్చిన నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ